కశ్మీర్లో పెహల్గన్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఉగ్రవాది దాడి జరిగినప్పుడు సింధు నదికి సంబంధించి భారతదేశానికి అలాగే పాకిస్తాన్ కి మధ్య ఒక ఒప్పందం అయితే ఉంది. ఈ ఒప్పందాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందం ప్రపంచంలోనే జలాలకు సంబంధించి అతిపెద్ద ఒప్పందం, అలాగే ఎక్కువ కాలం ఉన్న ఒప్పందంగా దీన్ని చెప్పవచ్చు. అయితే ఈ ఒప్పందం అయితే ఇప్పుడు భారతదేశం అయితే రద్దు చేయడం జరిగింది. సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం అంటే ఏమిటి, అలాగే భారతదేశం అనేది దీన్ని ఎందుకు రద్దు చేసింది, అలాగే ఈ ఒప్పందం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే రీసెంట్ గా జరిగిన లోకల్, స్టేట్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ న్యూస్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి కూడా నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చేయడానికి నేను పడిన కష్టానికి నా ఛానల్ కి అయితే మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక క్వశ్చన్. అదేమిటంటే భారతదేశానికి అలాగే పాకిస్తాన్ కి మధ్య ఈ క్రింది జరిగిన ఒప్పందాలు అయితే ఉన్నాయి. ఆ ఒప్పందాలు ఏంటనేది మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. దీనికి ఆప్షనల్ గా నేనైతే 4 ఆన్సర్లు అయితే ఇచ్చాను. అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే తాష్కెంట్ ఒప్పందం 1966, బి షిమ్లా ఒప్పందం 1972, సి పంచశీల ఒప్పందం 1954, డి లాహోర్ ప్రకటన 1999, ఈ వెర్సల్స్ ఒప్పందం 1919. ఈ ఒప్పందాల్లో భారతదేశానికి అలాగే పాకిస్తాన్ కి సంబంధం ఉందా లేదా అనేది కింద నా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అయితే నేను ఈ వీడియో చివరిలోనైతే ఇస్తాను. ఎవరైతే ఈ వీడియో చివరి వరకు చూస్తారో వాళ్ళైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే తెలుసుకుంటారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఇండస్ ఒప్పందం అని పిలవడం జరుగుతుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. నది జలాల ఒప్పందం ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇండస్ జలాల ఒప్పందాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇండస్ వాటర్ ట్రీటీ అని పిలవడం జరుగుతుంది. ఇది 1960లో భారతదేశం అలాగే పాకిస్తాన్ కు మధ్య జరిగిన ఒక ఒప్పందం అన్నమాట. దీనిని అప్పటి కాలంలో భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి అయూబ్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిగా ఉన్న వాళ్ళు ప్రపంచ బ్యాంకు. అయితే ఈ ఒప్పందం అనేది ఇండస్ నదికి సంబంధించినటువంటి 6 నదులు అయితే ఉన్నాయి. ఈ 6 నదులకు సంబంధించి ఈ నదులన్నింటినీ ఏ విధంగా ఎవరు ఉపయోగించుకోవాలనేది ఈ ఒప్పందంలో ఉంది. అసలు ఈ ఒప్పందంలో ఈ నదీ జలాలను ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఈ ఒప్పందంలో ఉందనేది ఇప్పుడు చూద్దాము. తూర్పు నదులు అయినటువంటి బిఎస్, రవి, సట్లెజ్ ఈ నదులు భారతదేశానికి కేటాయించడం జరిగింది. అలాగే పడమర నదులు అయినటువంటి ఇండస్, జీలం, చినాబ్ ఈ నదులు అనేటువంటివి పాకిస్తాన్ కి కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను వివరంగా ఒక మ్యాప్ లోనైతే మీకు వివరిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది మ్యాప్ అన్నమాట. ఈ మ్యాప్ లో నేను పూర్తిగా వివరంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇండస్ అన్నమాట. ఈ ఇండస్ నది అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది 6 నదులుగా చీలిపోతుంది. ఈ 6 నదులు మనం చూసుకున్నట్లయితే 1 ఇండస్, 2 జీలం, 3 చినాబ్, 4ది వచ్చేసేసి రావి, 5ది వచ్చేసేసి బియాస్, 6ది వచ్చేసేసి సట్లైజ్. ఈ 6 నదులుగా ఇది చీలిపోతుంది. అయితే ఈ 6 నదులుగా చీలిన క్రమంలో ఒక 3 నదులు వెళ్ళిపోయి పిఓకే మీద గుండా వెళ్తాయి అనమాట. పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అర్థం. ఇక్కడ పిఓకే మీద గుండా వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ నది మనం చూసుకున్నట్లయితే ఈ ఇండస్ నది అనేది ఇక్కడ లడాక్ ఉంది కదా, ఈ లడాక్ మీద గుండా వెళ్లి ఇక్కడ మానస సరోవర్ లేక్ లోనైతే కలిసిపోతుంది. ఇక జీలం అనేది చూసుకున్నట్లయితే ఈ జీలం అనేది శ్రీనగర్ కి వెళ్లి శ్రీనగర్ లో పూంచ్ అనే ప్లేస్ లోనైతే ఎండ్ అయిపోతుంది. అలాగే ఈ చినాబ్ చూసుకున్నట్లయితే ఇది జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్ లో ఇది ఎండ్ అయిపోతుంది. ఇక రావి చూసుకున్నట్లయితే ఈ రావి అనేది చినాబ్ అనే నది ఉంది కదా, ఈ చినాబ్ నది నుండి చీలిపోతాయి అనమాట. ఒకటి చినాబ్ నది నుండి చీలిపోయి రావి నదిగా వెళ్తుంది. ఇది రావి నదిగా వెళ్ళిపోయిన తర్వాత ఇది చివరికి వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్ లోనైతే ఎండ్ అయిపోతుంది. తర్వాత సట్లైజ్ నది చూసుకున్నట్లయితే ఈ సట్లైజ్ నది అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బియాస్ అలాగే సట్లైజ్ నదిగా అంటే 2 నదులుగా ఇది చీలిపోతుంది. ఒకటి వచ్చేసేసి ఇక్కడ మానస సరోవర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. రెండోది వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్ లోనైతే ఎండ్ అయిపోతుంది. ఈ 6 నదులు ఉన్నాయి కదా, ఈ 6 నదులు ఈ ఇండస్ నది నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. అయితే వీటిపైన అధికారాలు ఎవరికి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఈ 3 ఉన్నాయి కదా, అంటే ఇండాసు, జీలం, చినాబు ఈ 3 నదులు ఉన్నాయి కదా, ఈ 3 నదుల పైన పూర్తి అధికారం అయితే పాకిస్తాన్ కు ఉంటుంది. అయితే మన ఇండియా నుండి వెళ్తుంది కదా, మరి మన ఇండియా పరిస్థితి ఏంటంటే మన ఇండియాకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. అంటే ఈ నీటిని వ్యవసాయానికి వాడుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పవర్ ప్రాజెక్టులు ఉంటాయి కదా,
అవైతే కట్టుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువగా అధికారాలు దీనికి వచ్చేసేసి పూర్తిగా పాకిస్తాన్కే ఉంటాయి అనమాట. పూర్తి అధికారాలు ఏదో పరిమితంగా మాత్రమే మనకైతే ఉంటాయి. అయితే ఈ నీటిలో 80% నీళ్ళు అయితే పాకిస్తాన్ వాడుకుంటుంది. అందులో 20% మాత్రమే మన ఇండియా వాళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న చూడండి లైట్ కలర్ లో ఇవి మనం చూసుకున్నట్లయితే రావి, బిఎస్, సట్లైజ్ నదులు ఉన్నాయి కదా. ఈ 3 నదులు ఉన్నాయి కదా. ఈ 3 నదుల పైన పూర్తి అధికారం అనేది మన ఇండియాకి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఒప్పందం అయితే 1960లోనే జరిగింది. అయితే మనకు పాకిస్తాన్ కి మధ్య ఈ ఒప్పందం జరిగినప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది మనకు మధ్యవర్తిగానైతే ఉంది. అలాగే పాకిస్తాన్ కి మనకి మొదటగా యుద్ధం అయితే జరిగింది. అది ఎప్పుడంటే 1947 నుండి 1948 వరకు అయితే జరిగింది. అయితే ఈ యుద్ధం ఎందుకు జరిగిందని మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి కదా. ఈ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన సమస్యల పైన భారతదేశం అనేది విడిపోయిన తర్వాత ఈ యుద్ధం అయితే జరిగింది. రెండోసారి యుద్ధం ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్లయితే భారత్ పాక్ మధ్యలో మనకు 1965లో జరిగిందనమాట. ఇది కూడా కాశ్మీర్ కోసమే ఈ యుద్ధం అయితే జరిగింది. అలాగే మూడోసారి మనకు అలాగే పాకిస్తాన్ కి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది. అయితే ఈ యుద్ధం వల్ల తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడింది. అంటే ఈ 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే కార్గిల్ యుద్ధం ఇది 1999లో జరిగింది. అయితే ఇది జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలోనైతే ఈ యుద్ధం అయితే జరిగింది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4 సార్లు భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగినప్పటికీ ఈ వాటర్ కి సంబంధించిన ఒప్పందం ఉంది కదా. ఈ వాటర్ కి సంబంధించిన ఒప్పందాన్ని మన భారతదేశం అయితే ఎప్పుడు కూడా రద్దు చేయలేదు. ఆ ఒప్పందం అలాగే కంటిన్యూ అవుతానే ఉంది. అలాగే యుద్ధాలు కూడా చేస్తూనే ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని ఎందుకు రద్దు చేయడం జరిగిందంటే మనకు రీసెంట్ గా కాశ్మీర్ లోని పహల్గమ్ అనే ప్రాంతం ఉంది కదా. ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అన్నమాట పాకిస్తాన్ లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంది. అలాగే దీనికి సంబంధించి ఇంతకు ముందే మన భారతదేశం పాకిస్తాన్ కి అయితే ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇటువంటి ఉగ్రవాద దాడులు జరిగినట్లయితే కంపల్సరిగా మీకు మాకు ఉన్నటువంటి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒప్పందం అయితే ఉంది కదా. దీన్ని మేము పునః సమీక్షిస్తామని చెప్పేసి మన ఇండియా అయితే చెప్పింది. అయితే మన ఇండియా చెప్పినప్పటికీ పాకిస్తాన్ వినకుండా ఈ ఉగ్రవాద దాడులు అయితే చేస్తున్న క్రమంలో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒప్పందాన్ని అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో ఇలా రద్దు చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు చూద్దాము. ఇక నష్టాన్ని విషయం మనం చూసుకున్నట్లయితే దేశంలో 80% పంట సాగు ఈ నదుల మీదే పాకిస్తాన్ అయితే ఆధారపడి ఉంది కాబట్టి సో పాకిస్తాన్ అయితే నష్టపోయే అవకాశం అయితే ఉంది. అలాగే తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి వంటివైతే ఈ సాగునీటి ద్వారానైతే పాకిస్తాన్ అయితే చేస్తుంది. ఇది వాటిపైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. అయితే భారీ నీటి కొరత అనేది పాకిస్తాన్ లో ఉండడం వల్ల ఆహారం అలాగే ఆర్థిక సంక్షోభం అయితే పాకిస్తాన్ లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఎక్కువగా పాకిస్తాన్ కి అని చెప్పుకోవచ్చు. అయితే భారత్ కు దీని వల్ల లాభం ఏంటి అనేది చూసుకున్నట్లయితే పూర్తిగా ఉపయోగించని హక్కులను ఇప్పుడు వాడుకోవచ్చు. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 3 నదులు ఉన్నాయి కదా. ఈ 3 నదులకు సంబంధించి పరిమితమైన అధికారాలు పరిమితంగానే ఆ నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. భారత్ ఇప్పుడు పూర్తిగా స్వతంత్రంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఆ నీటిని పూర్తిగా భారతదేశమే వినియోగించుకోవడానికి అధికారం అయితే ఉంది. పాకిస్తాన్ కి ఇప్పటికే నీటి కొరత ఉన్నందున ఈ ఒప్పందం రద్దు అనేది ఆ దేశానికి తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా భారతదేశం ఈ 2 నదుల నీటి సాధనాలను పూర్తిగా స్వాధీనం చేసుకునే హక్కు అయితే ఉంటుంది భారతదేశానికి. అయితే ఇది అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో ఆ కాలం నాడు జరిగిన ఒప్పందం. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న ఈ ఒప్పందం అనేది చరిత్రలో ఒక కీలకమైన మలుపని చెప్పవచ్చు. ఇది భారత్ కు నీటి విషయంలో పూర్తి నియంత్రణ కలిగిస్తూ వ్యూహాత్మకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి గట్టి సందేశం పంపిస్తున్నట్లు అన్నమాట. అయితే దీని యొక్క ప్రభావాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక అనేటువంటిది ఎలా కనిపిస్తాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో మొదట్లో మీకు ఒక క్వశ్చన్ అయితే వేసాను. అదేమిటంటే భారత్ కి పాకిస్తాన్ కి జరిగిన ఒప్పందాలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే వేసాను. సో దానిలో ఆన్సర్ గా నేను ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఆ ఆప్షన్స్ ఏవని మనం చూసుకున్నట్లయితే ఏ తాష్కెంట్ ఒప్పందం 1966, బి షిమ్లా ఒప్పందం 1972, సి పంచశీల ఒప్పందం 1954, డి లాహోర్ ప్రకటన 1999, డి వర్సైల్స్ ఒప్పందం 1999. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ, బి, డి ఇవి కరెక్ట్ అయిన ఆన్సర్. ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.